న్యూస్ మహబూబ్ నగర్ దేవరకద్రాలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు పలువురు రెక్కి నిర్వహించారు. కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లుగా తెలుస్తోంది. 2.5 కోట్లకు సుపారీ కుదుర్చుకున్నట్టుగా ఆడియో ఒకటి బయటకొచ్చింది. దీనిపై ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఓ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు స్కెచ్ గీశారంటూ ఒక ఆడియో నేత ఆయన పోలీసుల ముందుంచి కంప్లైంట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రాధిక, మహబూబ్ నగర్ జిల్లాలో సుపారీ గ్యాంగ్ కలకలం అనేది ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. మొత్తంగా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు కొండా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర చేసేందుకు పూర్తి స్థాయిలో ఒక డీల్ కుదిరినట్టుగా ఒక ఆడియో లీకేజ్ అనేది కూడా పూర్తిగా నియోజకవర్గంలో అటు జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ నాయకుడు కొండా ప్రశాంత్ రెడ్డిని చంపేందుకు గత 4 సంవత్సరాలుగా నెక్కి నిర్వహిస్తున్నామంటూ కూడా ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోలో రూప్ సింగ్ అనే వ్యక్తి నరసింహ అనే వ్యక్తితో కలిసి మాట్లాడుతూ గతంలో నవీన్ అనే వ్యక్తి కొండా ప్రశాంత్ రెడ్డిని చంపితే తనకు 2,50,00,000 రూపాయలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నట్లుగా, మొత్తంగా దానికోసమే నేను డబ్బు ఆశ కోసమే నేను దీనికోసం ఒప్పుకున్నాను తప్ప అలాంటిది ఏం చేయకూడదని నిర్ణయించుకున్నానంటూ కూడా నరసింహ అనే వ్యక్తితో మాట్లాడినటువంటి ఒక ఆడియో టేప్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కలకలం రేపుతుంది. మొత్తంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ నాయకుడు కొండా ప్రశాంత్ రెడ్డి ఈ ఆడియో ఫుటేజ్ ను తీసుకువెళ్లి జిల్లా ఎస్పీ ఆఫీస్ లో దీన్ని పోలీసులకు సమర్పిస్తూ అక్కడ ఆయన తనపై హత్యా కుట్రకు సంబంధించినటువంటి హత్యాయత్న కుట్ర జరుగుతుందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మొత్తంగా ఎవరైతే ఈ యొక్క సుపారీ గ్యాంగ్ ఉన్నారో ఈ గ్యాంగ్ లో కర్నూలు మరియు కర్ణాటకకు చెందినటువంటి రౌడీ చీటర్లు కూడా ఉన్నట్లుగా, వాళ్ళు గత 4 ఏళ్లుగా కూడా కొండా ప్రశాంత్ రెడ్డికి సంబంధించి హత్య చేయడానికి రెక్కి నిర్వహిస్తున్నట్లుగా కూడా పూర్తిగా ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఆయన గతంలో ఏదైతే ఒక హత్య కేసు విషయంలో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇదే నేపథ్యంలో కోర్టు మరియు రియల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న క్రమంలో అతని చుట్టూ కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు సంచారం చేస్తున్నారు, తన మీద తన కదలికల మీద పూర్తిగా నిఘా పెడుతున్నారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. కొండా ప్రశాంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించడంతో పాటు అసలు ఈ యొక్క సుపారీ గ్యాంగ్ కు సంబంధించి ఈ డీల్ కుదుర్చుకోవడం వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఆడియో ఫుటేజ్ లో నిజ నిజాలను, అదే విధంగా దాంట్లో ఉన్నటువంటి వారిని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటన ఒక్కసారి రాజకీయ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కొండా ప్రశాంత్ రెడ్డి విషయం తెలుసుకున్న తర్వాత తనకు రక్షణ కల్పించాలి, తనకు పూర్తిగా తన రక్షణ కల్పించాలంటూ కూడా ఒకవైపు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కోరినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు అలర్ట్ కావడంతో పాటు ఆ ఆడియో సంభాషణ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎవరెవరు మాట్లాడుకున్నారు, గతంలో ఎవరికి డీల్ ఒప్పందం కుదుర్చుకున్నారు, రూప్ సింగ్ ఎవరు, నవీన్ ఎవరు అనే కోణంలో కూడా మొత్తంగా అయితే విచారణను ప్రారంభిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత, అది మహబూబ్ నగర్ జిల్లాలో ఇట్లాంటి ఘటన పునరావృతం కావడం ఒక్కసారిగా అటు ప్రజల్లో ఇటు రాజకీయ నేతల్లో పూర్తిగా భయాందోళనకమైనటువంటి వాతావరణం సృష్టించే విధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ప్రధానంగా సుపారీ గ్యాంగ్ అంటేనే ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పడతారు. ఇదే కోణంలో తనకు డబ్బు ఆశ చూపించడం వల్ల ఈ విధంగా నేను దాంట్లో చేరడానికి వెళ్ళాను, కానీ నేను చేయలేదు, నన్ను కాపాడాలంటూ కూడా రూప్ సింగ్ అనే వ్యక్తి నరసింహ అనే వ్యక్తితో మాట్లాడాడు. దాంట్లో రూప్ సింగ్ అనే వ్యక్తి కూడా క్లియర్ గా చెప్పాడు, నవీన్ అనే వ్యక్తే ఈ డీల్ కోసం నన్ను పిలిపించాడంటూ కూడా దాంట్లో ఆడియోలో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. మరి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అసలు డీల్ ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎవరెవరున్నారు, ఈ యొక్క కొండా ప్రశాంత్ రెడ్డిని చంపడానికి అసలు బలమైన కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్ శంకర్, ప్రశాంత్ రెడ్డి గతంలో కూడా ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టయితే మనకి సమాచారం ఉంది. మరి ఎటువంటి హత్య కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు, అలాగే ప్రశాంత్ రెడ్డి ముఖ్యంగా ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రాధిక, ఎందుకంటే గతంలో కొండా ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక
చిన్న గొడవల విషయంలో ఒక హత్యకు సంబంధించినటువంటి వాటిలో ప్రధాన నిందితుడిగా ఉంటారంటూ కూడా అప్పట్లో పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు అతన్ని ప్రధాన నిందితుడిగా చేర్చారు. దాంతోనే ఆయన దాదాపు 5 years గా కూడా పూర్తిగా కోర్టులో చుట్టూ తిరుగుతున్నాడు. గతంలో ఆ కేసు పని మీదే కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆయన తిరుగుతున్న క్రమంలోనే ఈ రెక్కి అంతా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రతి కదలికలపైన నిఘా పెట్టారంటూ కూడా అంటూ కొండా ప్రశాంత్ రెడ్డి వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ పోలీసులు అయితే గతంలో ఉన్నటువంటి కేసు ఆధారంగా ఏమైనా లింక్స్ ఉన్నాయా అంటే గతంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ చనిపోయినటువంటి వారిలో ఉన్నటువంటి కొండా ప్రశాంత్ రెడ్డికి సంబంధించి కొండా ప్రశాంత్ రెడ్డి మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా, గతంలో ఉన్న కేసుకు ఇప్పుడు ఉన్నటువంటి కొండా ప్రశాంత్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఆ కోణంలోనే ఈ యొక్క డీల్ జరిగి ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరపాల్సి ఉంది. మొత్తంగా అయితే ఇది రాజకీయ నాయకులకు అటు ప్రజల్లో పూర్తిగా భయాందోళన రేకెత్తిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఆధారంగా కొండా ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైనా శత్రువులు ఉంటే వారికి సంబంధించినటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి త్వరితగతిన ఎవరెవరు ఈ యొక్క డీల్లో ఉన్నారనే కోణంలో కూడా బయట పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ శంకర్. రూప్ సింగ్ అన్నా. చెప్పు అన్నా కాల్ముక్త ఏమనుకోకన్నా, నేను మధ్యలో కాల్పిల్లి ఇరుక్కున్నా అన్నా. ఏమైంది? అదే అన్నా దేవరకద్రకు ఇంటికి అన్నా. ఏమే? అదే ఆ లొల్లిది ఇంటికి అన్నా, అట్లా గొడవ అయింది. అది నిన్న మొన్న పోలీసులు ఇటం వచ్చి ఫోటోలు చూపించారు అన్నా. ఏం గొడవ అయింది అన్నా? ఏం గొడవ అయింది? అదే ఇట్లా గొడవ, అదే అరుణాచలం అన్న కొడుకు లేడా అన్న నవీన్, వాళ్ళు పిలిచింటే నేను పోయింటి అన్నా. ఏంటికి పోయినావు? నువ్వేంటికి పోయినావు? ఆడికి ఆ కొడుకులు పిలిస్తే పోయినా అన్నా. జర తప్పైంది అన్నా, జర పిల్లలు నన్ను మన కాల్ముక్తా అన్నా. ఎవరు పిలిచారు? ఏడికి పోయినావు? నవీన్ పిలిచిండు. ఏం కోసం పిలిచిండు? ఫస్ట్ ఏమో ప్లాట్ గురించి అని పిలిచిరు అన్నా. ఏది? ప్లాట్ గురించి అని పిలిచిండే. ఫ్లాట్ గురించి అని పిలిస్తే పోయినా. దోస్తులు ఫ్లాట్ ఉంటే మాట్లాడిచ్చినా అయిపోయింది. అయితే ఒక రోజు ఏమైంది, ఇట్లా సంగతి అని వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరో చెప్పిరంట అన్న. ఏమని? ఇట్లా గొడవ చేస్తావు అంటే నేను చేయనన్నా, అట్లా ఆడ మా అన్న ఉంటాడు, మా అందరికి ఆయననే అన్నా అని చెప్పినా నేను. గొడవ అంటే ఏం కొట్లాడనా? ఎవరితోనే కొట్లాడము? ఆ ప్రశాంత్ అన్నతోటి. ప్రశాంత్ అన్నతోనే కొట్లాడమని చెప్పిండా? అవునా? అయితే నేను పోనానా, ఆడ మా అన్న ఉంటాడు, నా ఇంటికి ప్రతి ఒక్క దానికి వచ్చింది, నాతోనికి, నా బర్త్డేకి, నా బిడ్డ బర్త్డేకి, నా పెళ్లికి వచ్చిండు, మా పిల్లల పెళ్లికి వచ్చిండు అని నేను చెప్పిన. చెప్తే సరేలే రుక్సింగ్ ఇంకా అని చెప్పి నాకు అన్నాడు. ఇట్లా పైసలు ఇట్లా ఆఫర్ ఇచ్చింది అన్న. ఏమని ఆఫర్ ఇచ్చింది అన్న? 2 కోట్లు ఇట్లా 2 కోట్లు ఇస్తా అని చెప్పిండి అన్న. 2 కోట్ల 50 లక్షలు ఇస్తానండి. ఎవరు చెప్పారు? నవీన్. ఎప్పుడు జరిగింది? ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న? ఇది జరిగి సంక్రాంతి దగ్గరికి వెళ్ళి నడుస్తుందన్న. అంటే నీకు ఇస్తాను చెప్పిండా? నాకు ఇస్తా అని చెప్తే నేనేమన్నా, అరే పైసలు తీసుకొని ఫస్ట్ పైసలు తీసుకొని పారిపోవాలి, అన్నకు గెలవాలని చెప్పింది నేను.